పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చొరవతో ఎట్టకేలకు సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం పెదనాయుడు చెరువు ఆయకట్టుదారుల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ల మధ్య బుధవారం జరిగిన చర్చలు సత్ఫలితాలిచ్చాయి. వివరాల్లోకి వెళ్తే విశాఖ రాయ్పూర్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా పెదనాయుడు చెరువు ఆయకట్టు రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పెదనాయుడు చెరువు ఆయకట్టు రైతులు తమ పొలాలకు పంట నీరు అందించే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కాలువలు నేషనల్ హైవే అధికారులు పూర్తి చేయడంతో పాటు చెరువు గర్భంలో సుమారు 2.90 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించి రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారని, ఈ విషయంలో జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ రైతులు సమస్య తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్తో, విశాఖ రాయ్పూర్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించడంతో పరిస్థితిని పరిశీలించేందుకు బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె సీతారామయ్య, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్, ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్ సాయి కిరణ్లు ఆయకట్టుదారులైన రైతులతో చర్చించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయకట్టుదారుల తరపున సమస్యలు కొటాన అప్పారావు, ఆదిరెడ్డి పోతురాజు, ఎస్ నాగేంద్రలు వివరించగా, పెదనాయుడు చెరువు పరిశీలనకు వెళ్ళినప్పుడు జనసేన పార్టీకి చెందిన రైతు వెన్నెల సన్నిబాబు, గండి దుర్గాప్రసాద్, రెడ్డి దేముళ్లు తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం. రైట్, పీడీ గారు రావాలని వాళ్ళ డిమాండ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అది చేస్తాం. అదేవిధంగా బయట నుంచి జరిపోతుల అక్కడ నుంచి ఏదో పోతుల చెరువు నుంచి ఒక కాలువ సరుకు అంటే ఫీడర్ ఛానల్, దాన్ని కూడా చాలా వైడ్ తగ్గిపోయింది, దాని యొక్క వెడల్పు దాన్ని కూడా క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి ఆ వాటర్ దీనికి వచ్చేటట్టు చేయటం. ఇక్కడ నుంచి కింద బొర్రగడ్డ ఉంది కదా, దాంట్లో ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళేటట్టు ఆ కాలం కూడా రిస్టోర్ చేసేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవుట్లెట్. మూడోది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎక్కడైతే మనం 2 ఎకరాల 50 సెంట్లు మనం దీని కింద ఎక్వైర్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది కూడా. పెదనాయుడు చెరువు అంటే పెదనాయుడు చెరువు గారు దీనికి సంబంధించినట్టు 2 అంటే రైతులకు ఆయకట్టు తగ్గకూడదని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే 100 ఎకరాలు దాంట్లో ఉంది, ఆ విస్తీర్ణం తగ్గకూడదు కాబట్టి మాకు ప్రైవేట్ ల్యాండ్ని ఎక్వైర్ చేసి చేయమన్నారు. అయితే వారు నేషనల్ హైవే అథారిటీ వారికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అది ప్రపోజల్ కూడా ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి సబ్మిట్ చేశారు. పడుతున్నటువంటి వాళ్ళు చెరువు దగ్గర జరుగుతున్నటువంటి పనులు ఆపేశారు. ఏ కారణం ఉన్నా వాళ్ళు ఆపారని దాని మీద మనం ఎంక్వైరీ చేయడానికి ఈరోజు సంబంధితటువంటి శాఖ అధికారులు, ముఖ్యంగా ఇరిగేషన్ చెరువు వారిది కాబట్టి ఇరిగేషన్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ యొక్క అభ్యంతరం ఏంటి, వాళ్ళకి ఎటువంటి వర్కులు చేయాలి, చేస్తే పాత చెరువు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా రిస్టోర్ చేస్తే ఎలా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ ప్రకారంగా పనులు చేయాలనేది వారి దగ్గర కూడా మనం మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రైతులు ఏ విధంగా అయితే సజెషన్ చేశారో గతంలో దానికి ఏమంటారంటే అలుగు అనేవాళ్ళు, సర్ప్లస్ నీరు అంటే వీళ్ళు ఇంగ్లీష్లో సర్ప్లస్ నీరు అంటారు, అలుగు అంటారు. ఎక్కువ వచ్చినటువంటి వాటర్ నిండిన తర్వాత బయటికి పోయేదాన్ని వీళ్ళు క్లోజ్ చేశారు. దానివల్ల ఏంటంటే దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు సుమారు 90-95 ఎకరాలు దాంట్లో మునిగిపోతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. జరిగే కాజ్ రీజన్ కాబట్టి ఏంటంటే నేషనల్ ఇంపార్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే చేపట్టినటువంటి ప్రాజెక్ట్ మనం కూడా కోఆపరేట్ చేయాలి అన్నింటిలో. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు జరిగే నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, రిస్టోర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ పర్పస్ కాబట్టి దీన్ని వర్క్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పనులు జరిగేటట్టు మీ యొక్క సహకారం నేను కోరుతున్నాను రైతు మీ తరఫున. ఆ రోజు వర్క్ ఆపేటప్పుడు కూడా నేను ఏమన్నానంటే రోడ్డుకి మీ వ్యతిరేకం కాదు, ఇరిగేషన్లో ఎంతైతే చెరువు ఉందో అంత చెరువు రైతుల నుంచి ఎక్విజేషన్ చేసి మాకు రీప్లేస్ చేయాలి. అలుగు నిండాక అదే చెరువు నిండాక ఎక్సెస్ వాటర్ పోయేటట్టు